ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. నేను మీకు ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజెంట్ ఈ వీడియోలో దానికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి పూర్తి సమాచారాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు కావాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడైతే మీరు రకరకాల పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కావాల్సినటువంటి దాని మీద క్లిక్ చేసి అయితే దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది. ఇండియన్ ఆర్మీ బెంగాల్ రెజిమెంట్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందండి. దీనికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని అయితే నేను ఈ విధంగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇట్లా కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేశారంటే లాస్ట్లో మీకు దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఒకటైతే కనిపిస్తుంది. ఈ ఇంపార్టెంట్ లింక్స్ మీద క్లిక్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ బిలో లింక్ అని చెప్పేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ అయితే చేస్తాను. ముందుగా మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఇంకా నోటిఫికేషన్ గురించి చూడకపోతే కనుక కంపల్సరీ ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో చూడండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను నోటిఫికేషన్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీరు నోటిఫికేషన్ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు ఒక ఫోటో అయితే కనిపిస్తుంది కదా, ఈ ఫోటో అయితే అతికించాలి. ఫోటో అతికించేసి ఫోటో మీద మీ సంతకం అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలం వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాయండి. అదేవిధంగా కింద కూడా దానికి సంబంధించినటువంటి ట్రేడ్ పేరు అయితే రాసండి. రాసిన తర్వాత నెంబర్ 2 చూసుకున్నట్టయితే మీ యొక్క కేటగిరీ ఏంటో ఆ కేటగిరీని ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. నెంబర్ 2 వచ్చేసి. నెంబర్ 3 చూసుకున్నట్టయితే మీ పేరు అన్నమాట. మీ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి అయితే ఉంటుంది. మీరు బ్లూ కలర్ పెన్ను తోటి మీ సొంత హ్యాండ్ రైటింగ్ తోటి ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 4th కాలం వచ్చేసి మీ యొక్క ఫాదర్ పేరు అన్నమాట. 10th క్లాస్ మెమోలో ఎట్లా ఉంటుందో సేమ్ అంతే రాసేయండి. అదేవిధంగా 5th కాలం చూసుకున్నట్టయితే ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అండి. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నట్టయితే దీన్ని ఫిల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. అదేవిధంగా 6th కాలం చూసుకున్నట్టయితే మీ అడ్రస్ రాయాలి. అదేవిధంగా 7th కాలం చూసుకున్నట్టయితే కూడా మీ అడ్రస్ అయితే రాయాలి, అంటే కరెస్పాండెన్స్ అడ్రస్, అదేవిధంగా మీ యొక్క పర్మనెంట్ అడ్రస్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క మొబైల్ నెంబరు, దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా కింద మెన్షన్ అయితే చేయాలి. మొబైల్ నెంబర్ వచ్చేసి వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కింద డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మెమోలో ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసేయండి. అదేవిధంగా 11th కాలం చూసుకున్నట్టయితే మ్యారిటల్ స్టేటస్, ఒకవేళ మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, మ్యారీడ్ కాకపోతే అన్మ్యారీడ్ అని చెప్పేసి రాసండి. ఇక 12th కాలం చూసుకున్నట్టయితే ఏజ్ యాజ్ అన్, అంటే ఈ రోజు నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. ఈ రోజు నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అని రాసేయండి. అంటే 18 సంవత్సరాల 2 నెలల 11 రోజులు సంథింగ్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా. సో ఈ విధంగా కౌంట్ చేసేసి అయితే రాసేయండి. రాసిన తర్వాత 30th కాలం చూసుకున్నట్టయితే మీరు మేలా ఫీమేల్ అని చెప్పేసి రాసేయండి ఇక్కడ. ఇక 14th కాలం చూసుకున్నట్టయితే మీకు నేషనాలిటీ, మీ నేషనాలిటీ దగ్గర ఏం చేస్తారు, ఇక్కడ ఇండియన్ అని చెప్పేసి రాసేయండి. ఇక 15th కాలం చూసుకున్నట్టయితే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయండి. దాంతోపాటు దాని పక్కనే 16th కాలం పాన్ ఉంది, దీన్ని రాయకుండా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా 7th కాలం చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దీన్ని ఫిల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. అదేవిధంగా 19th కాలం చూసుకున్నట్టయితే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే చూసుకోండి. ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ 10th అదేవిధంగా ఇంటర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ 10th అని చెప్పేసి ఆల్మోస్ట్ రాశారు కదా, పక్కనే పాసింగ్ ఇయర్, ఇక్కడ మీరు 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే రాసేయండి. దాంతోపాటు నేమ్ ఆఫ్ బోర్డు దగ్గర ఏం రాస్తారంటే ఏపీ అయితే ఏపీ బోర్డు, తెలంగాణ అయితే తెలంగాణ బోర్డు అని రాసేయండి. ఒకవేళ సెంట్రల్ వాళ్ళు అయితే సిబిఎస్ఈ అని చెప్పేసి రాసేయండి. దాంతోపాటు పర్సెంటేజ్ అప్టైనడ్, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది మార్క్స్ అని చెప్పేసి ఆ పర్సెంటేజ్ అయితే రాసేయండి. అదేవిధంగా ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే కూడా సేమ్ టు సేమ్ అంతే ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, దాని గురించి వర్రీ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ విధంగా ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ కింద సిగ్నేచర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే వేసేయండి. ఇక్కడ డేటు అదేవిధంగా ప్లేస్ని అయితే రాసేయండి. రాసిన తర్వాత కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఇన్క్లోజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్లో చెప్తాను. అన్ని ఫిల్ చేసేటప్పుడు అంటే ఆ ఎన్వలప్మెంట్ లోపల మనం అన్ని సర్టిఫికేట్లు పెట్టేటప్పుడు దానికి సంబంధించింది, దాని గురించి లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఎటువంటి ఫిల్ అయితే చేయకండి, దీని ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఫిల్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద మీకు అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి మరొక ఫామ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ పోస్ట్ పేరు అయితే రాసేయండి. దాని కింద చూసుకున్నట్టయితే కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ అయితే రాసేయండి. ఒకవేళ మీరు ఎస్సీ పర్సన్ అయ్యి ఉండి అన్రిజర్వ్ ఉన్న పోస్ట్ కనుక అప్లై చేసినట్లయితే మీరు అప్పుడు ఇక్కడ యూఆర్ అని చెప్పేసి రాసేయండి. మీరు ఎస్సీ వాళ్ళు అయ్యి ఉండి ఎస్సీలో ఉన్న పోస్ట్కి అప్లై చేసినట్లయితే మీరు అప్పుడు ఇక్కడ ఎస్సీ అని చెప్పేసి రాసేయండి.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ పక్కన ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టేసిన తర్వాత ఫోటో మీద ఈ విధంగా సంతకం అయితే పెట్టాలి. పెట్టేసిన తర్వాత కింద నెంబర్ 1 కాలం వచ్చేసి మీ యొక్క పేరు, నెంబర్ 2 కాలం వచ్చేసి మీ ఫాదర్ పేరు, నెంబర్ 3 వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెంబర్ 4 వచ్చేసి మీ యొక్క జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, 5th కాలం వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. అదేవిధంగా 6th కాలం వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. అంటే మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉంటుంది. సో ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే అది రాయండి, లేకపోతే నో మార్క్ అని చెప్పేసి రాసేయండి. ఇక 7th కాలం చూసుకున్నట్టయితే మీ అడ్రస్ అంటే పైన మీరు ఏం అడ్రస్ రాశారో సేమ్ అదే అడ్రస్ అయితే మీకు రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఫర్ ఆఫీస్ యూజ్ అని ఓన్లీ ఉంది. సో దీన్ని ఫిల్ అయితే చేయకండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఇక్కడ అనెక్స్ సి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. మిగతా వాళ్ళు దీన్ని ఎటువంటి ఫిల్ చేయకండి, ఇక్కడ ఏం సంతకం అయితే పెట్టకండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరైతే ఫిల్ చేశారో మీరందరూ ఏం చేస్తారంటే దీనికి ఈ అప్లికేషన్ ఫామ్ వెనకాల మీ స్టడీకి సంబంధించినటువంటి ప్రతి జిరాక్స్ని పెట్టాలి. 10th మెమో కానీ, ఇంటర్ మెమో కానివ్వండి, అదేవిధంగా టెక్నికల్ అంటే టెక్నికల్, దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేటు, రెసిడెన్స్ అన్న, నేటివిటీ అన్న, నివాసం అన్న ఒకటే గుర్తుంచుకోండి. అదేవిధంగా మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్, దాంతోపాటు మీకు ఆధార్ కార్డు, ఇంక ఎన్సీసీ ఉన్న, స్పోర్ట్స్ ఉన్న కూడా పెట్టేయచ్చు. సో ఈ విధంగా ప్రతి జిరాక్స్ని పెట్టండి. ప్రతి జిరాక్స్ని పెట్టేసి ప్రతి జిరాక్స్ కింద ఒక మూలన మీ సంతకం అయితే ఉండాలి. సంతకం పెట్టేసేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తాన్ని మడిచేయండి. మడిచేసిన తర్వాత ఒక స్టాండర్డ్ ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. అవి పెట్టేసిన తర్వాత 2 ఫొటోస్ని కూడా పెట్టాలి. 2 ఫొటోస్ ఎట్లా పెడతారంటే ఆ ఫొటోస్ మీద సంతకం అయితే ఉండాలి. ఫోటో మీద కంపల్సరీ ఈ విధంగా ఫోటో ఉంటుంది కదా, సో ఫోటో మీద ఇట్లా సంతకం అయితే పెట్టేయండి. అంటే మీ ఫోటో మీద సంతకం ఉండాలి. అట్లా 2 ఫొటోస్ మీద సంతకం అయితే పెట్టేయండి. పెట్టేసేసి ఆ ఫొటోస్ని కూడా వాటితో పాటు లోపల పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇంకొక 2 ఎక్స్ట్రా ఎన్వలప్లు తీసుకోవాలి. 2 ఎక్స్ట్రా ఎన్వలప్లు తీసుకొని వాటి మీద 22 రూపాయల స్టిక్కర్ అయితే అతికించాలి. 22 రూపాయల స్టిక్కర్ అతికించేసి మీ అడ్రస్ రాయాలి. అంటే మీ పేరు, మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మీ మండలు, మీ డిస్టిక్, అదేవిధంగా మీ స్టేట్, పిన్ కోడ్. సో ఈ విధంగా 2 మీద రాసేయాలి. 2 మీద రాసేసి మీ సర్టిఫికేట్తో పాటు వాటిని కూడా లోపల పెట్టేసేయాలి. పెట్టేసేసిన తర్వాత ఎన్వలప్మెంట్ ఉంది కదా, దాన్ని అయితే క్లోజ్ అయితే చేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన అప్లికేషన్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాసేయండి. రాసిన తర్వాత దాని కింద అడ్రస్ అయితే రాయాలి. అడ్రస్ ఏం రాస్తారంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా, అడ్రస్ వచ్చేసి టు ద కమాండెంట్ బెంగాల్ ఇంజనీర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ అడ్రస్ని అయితే దాని మీద రాసేయాలి. ఈ విధంగా జాగ్రత్తగా రాసేసిన తర్వాత దీనిని రిజిస్టర్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారానే పంపాల్సి అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఓకేనా? రిజిస్టర్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫిల్ చేసేసి అప్లికేషన్ని పంపారంటే మీకు వాళ్ళ అడ్మిట్ కార్డు పంపే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి జాబ్కి ఇంట్రెస్టెడ్గా ఉంటే కంపల్సరీ వాళ్ళకి వీడియో షేర్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.